మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్రజ్యోతిషమైనటువంటి వీడియోలో భాగంగా మీరు ఇప్పుడు ఈ ఈ యొక్క వీడియోలో ఈ భక్తి భాస్కర ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ తంత్రజ్యోతిష విధానంలో భాగంగా మనం ఇప్పుడు ఒక జ్యోతిష్ శాస్త్రంలో ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రజలకు పరిచయం కానటువంటి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నటువంటి ఒక విషయాన్ని మీకు నేను ఈ భక్తి భాస్కర ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ మాందేశ్వరుడు ప్రతి ఒక్కరి జాతకంలో మా అని ఈ నవగ్రహం మధ్యలో చోటు రాసి పెట్టుంటారు. ఆ మా అంటే ఏందో ఎవరు పట్టించుకోవడం లేదు. దానికి విలువ లేకపోతే ఆ అక్షరం ఎందుకు రాయాలి? ఆ మా అంటే ఏంది అసలు? అదే మాంది. మాంది అంటే శనేశ్వరుని పుత్రుడు. ఇది ప్రేతగ్రహము. దీనికి శరీరం ఉండదు. ఇది ఒక ఆత్మ. ఇది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానము దుస్సంఘటనల పాలవుతుంది. ఇది ఏ స్థానం ఉంటే ఆ స్థానం నుంచి వెనుక వైపు ఒక స్థానము, దాని ముందు వైపు ఒక స్థానము, అది ఉన్న స్థానము మూడు కూడా కలుషితం అవుతాయి. ప్రేతగ్రహం అంటే ఒక డెడ్ బాడీ అన్నాను కాబట్టి ఇంట్లో శవం ఉంటే ఆ పక్కిళ్ళు ఈ పక్కిళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మా పక్కింట్లో చావండి, డెత్ అండి, ఎవరు రావద్దని అంటారు. అంటే ప్రేత తాకడ ఆ పక్క ఈ పక్క కూడా తగులుతుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఈ 12 రాశుల్లో ఏ రాశిలో మాందేశ్వరుడు ఉంటే ఆ ముందు రాశి వెనక రాశి కూడా కలుషితం అవుతాయి. ఉదాహరణకు 7వ స్థానంలో మాందేశ్వరుడు ఉంటే ప్రేతగ్రహము భార్య లేదా భర్త స్థానంలో వివాహ స్థానంలో ఉంటే పెండ్లి కాదు. అందరూ గురుబలం అంటూ ఉంటారు. గురుబలం వచ్చేసింది మీకు పెండ్లి అయిపోతుంటారు. కానీ కాదు. ప్రేత తాకడం ఉన్నప్పుడు వశీకారం ఉండదు. అమ్మాయి అబ్బాయి నచ్చదు, ఆ అబ్బాయి అమ్మాయిని నచ్చదు. ఎందుకు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చడం లేదంటారు. వశీకార ప్రోగ్రాం అంటే పెండ్లి చూపులే వశీకారం. ఒకరికొకరు వశమవుతారా అనేటువంటిది. అక్కడ మాంది అనేటువంటి గ్రహం 7వ స్థానంలో ఎవరికి ఉంటుందో వాళ్ళని ఎవరు నచ్చడానికి ఇష్టపడరు. అది తెలియకుండా గురుబలం వచ్చింది అని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది వివాహానికి ఆటంకం అవుతుంది. వృత్తి స్థానం అంటే 10వ స్థానంలో మాందేశ్వరుడు ఉంటే చేసే వృత్తిలో అభివృద్ధి ఉండదు. అంటే స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు, కస్టమర్స్ రారు, స్టాక్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది, పెట్టుబడి మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే మీ యొక్క వ్యాపారానికి వశీకారం ఉండదు. మీకు 5వ స్థానంలో మాందేశ్వరుడు ఉంటే సంతాన స్థానము, పిల్లలు పుట్టరు, పుట్టిన వెంటనే అబార్షన్లు అయిపోతాయి, ఆలస్యంగా సంతానము, ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తారు. ఇక్కడ మాందేశ్వరుడు 5లో ఉంటాడు. అన్నిటికీ గురువునే చూసుకుంటారు. గురువు ఎంతవరకు జ్యోతిష్యంలో ఆయన ప్రాముఖ్యత వహిస్తాడంటే ఆయన కొన్ని కారకత్వాలు ఉంటాయి, మిగిలిన గ్రహాలు కూడా కారకత్వాలు ఉంటాయి. కాబట్టి మాందేశ్వరుడు 5లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రేతగ్రహం ఉన్నప్పుడు గురువు కూడా ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అదే మీకు కుటుంబ స్థానంలో మాందేశ్వరుడు ఉంటే, అంటే 2వ స్థానంలో మాందేశ్వరుడు ఉంటే ధన వాక్కు కుటుంబం అంటారు. అంటే డబ్బులు, ప్రతిరోజు వచ్చే ఆదాయము, మీరు మాట్లాడే మాట, మీ భార్య పిల్లలు. కుటుంబం అంటే భార్య పిల్లలు. అంటే మీకు ప్రతిరోజు వచ్చే ఆదాయం రాదు, మీ మాటకు చలామణి ఉండదు, తద్వారా మీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు. కుటుంబంలో ప్రేతగ్రహం ఉంటే ఏమవుతుంది? అప్పుడప్పుడు దుర్మరణాలు జరుగుతూ ఉంటాయి. దుర్మరణం ఇప్పుడు మనకేం చెప్పి రాదు, సడన్గా జరుగుతుంది. అంటే ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం అవుతారు. అదే మాందేశ్వరుడు 5లో ఉంటే పుట్టిన పిల్లలు దుర్మరణం అవుతారు. 7వ స్థానంలో భార్య లేదా భర్త దుర్మరణం పాలవుతారు, లేదా భార్యకు సంబంధించిన బంధువులు లేదా భర్తకు సంబంధించిన బంధువులు దుర్మరణం అవుతారు. 8వ స్థానంలో ఉంటే జాతకుడికే దుర్మరణం ఉంటుంది, ఆయుష్ స్థానం కాబట్టి. 9వ స్థానంలో తండ్రికి దుర్మరణము, 4వ స్థానంలో తల్లికి దుర్మరణము, 11వ స్థానంలో జ్యేష్ఠ సోదరులకు దుర్మరణము, లేదంటే వాళ్ళ యొక్క జీవితాల్లో చచ్చినంత పని ఏదైనా ఒక ఆటంకం వస్తుంది, ఒక 6 నెలలు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు. మాందేశ్వరుడు యొక్క దుస్సంఘటనలను, తడబాట్లను, తాకటలను ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి ముందుగా చూసుకోవాల్సిన మాందేశ్వరునే. అదృష్టం మనకు ఎంతో ఉంది, దాన్ని అనుభవించడానికి ఆయుష్యే లేదన్నప్పుడు మరి అదృష్టం ఏం ప్రయోజనం? కాబట్టి మాందేశ్వరుడు ఆయుష్కారకుడైన శనేశ్వరుని కుమారుడు. ఈయన యొక్క ప్రాశస్త్యం కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మొట్టమొదటి మాందిని చూసిన తర్వాత జ్యోతిష్యం చూస్తారు వాళ్ళు, పైకి చెప్పరు. మాందేశ్వరుడు ఏం చేస్తాడు? ముందు వెనక ఉన్న రాశులను, ఎదురుగా ఉన్న రాశిని, తనున్న రాశిని 4 రాశులు డ్యామేజ్ చేస్తాడు. మెటా ఏఐ, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మీరు మాందేశ్వరుని టైప్ చేస్తే నేను చెప్పిందంతా మీకు వస్తుంది, ఇప్పుడు రీజన్గా వచ్చినటువంటి టెక్నాలజీలో కూడా. కాబట్టి ఈ 10వ గ్రహం ఎక్కడ ఊడిపడింది ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రింట్ చేస్తున్నటువంటి జాతక చక్రాల్లో కూడా మా అనేది ఉంది. 27 నక్షత్రాలకు 108 పాదాలు ఉంటే ఏదో ఒక నక్షత్ర పాదంలో తిరుగుతూ ఉంటాడు మాందేశ్వరుడు. కాబట్టి ఆయనకు అనుగ్రహం చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఆయనకు చక్కగా ఆలయాలు ఉన్నాయి, ఆయనకు ఒక చరిత్ర ఉంది. రామాయణ కాలం నుంచి ఆయన ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతా ఉంది. రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తు సంహారాని కోసమైన ఆయన ఉద్భవించినట్టు మనకు పెద్దలు చెబుతున్నారు. శనేశ్వరుని లాభస్థానంలో పెట్టి ఇంద్రజిత్తును పుట్టించుకోవాలని రావణాసురుడు చేసినటువంటి ప్రయత్నము జ్యోతిష్ శాస్త్రవేత్త ఆయన కూడా. అప్పుడు శనేశ్వరుడు ఇది లోక విరుద్ధమని
తన కాలు తీసి 12వ స్థానంలో పెట్టగా ఆ కాలుని ఖండించాడు రావణాసురుడు. ఆ ముక్క ఎగిరి ఇంద్రజిత్తు జన్మ లగ్నంలో పడింది. ఇంద్రజిత్తుని దుర్మరణం పాలు చేసింది. కాబట్టి జన్మ లగ్నంలో ఎవరికి మాంద్యం ఉంటుందో వాళ్ళకి వశీకారం ఉండదు. నష్టాలు, జీవితంతో కష్టాలు, పీడకలలు, క్షుద్ర బాధలు, చేతబడులు ఇవన్నీ కూడా ఈజీగా అటాక్ అయిపోతాయి. అంటే లైఫ్ ఐసోలేట్ అయిపోతుంది. ఏం చేయలేదు. ఐసోలేషన్ టైం ఒక వ్యక్తిని ఒక రూమ్లో వదిలేస్తారు, ఎవరు పోరు. కాబట్టి ఈ మాందేశ్వరుడికి ఆలయము తమిళనాడులో తిరువలంగాడు అనేటువంటి ఊరిలో ఉంది. తిరువలంగాడు అనే ఊరు తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో అరక్కోణం అనే రైల్వే జంక్షన్ పక్కన ఉంది. ఈ తిరువలంగాడులో 3000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వడారణ్యేశ్వర స్వామి ఆలయము అంటారు. అది ఇంకా ఎక్కువ యుగయుగాల టెంపుల్. అది కాళికాదేవి పరమేశ్వరుడు నాట్యం చేశారు. ఆ ఆలయంలో మాందేశ్వరుడు శివుని కోసం తపస్సు చేశాడు. అక్కడ పరమేశ్వరుడు మాందేశ్వరుడు యొక్క కష్టాన్ని తీర్చగా ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నా పీడ ఉండదని వరం ఇచ్చాడు. ఇది స్థల పురాణం. ఇప్పటికీ నేను వీడియోలో వదిలిన తర్వాత కొన్ని వేల మంది ఇప్పటికే వెళ్ళి ఆలయానికి వెళ్ళొచ్చారు. ఎవరికి మీ జాతకంలో మాందేశ్వరుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం శనివారం వచ్చిన రోజు మీరు తిరువలంగాడు వెళ్ళి మాందేశ్వర దోష నివృత్తి పూజ అని శనివారం చేస్తారు. చేసుకొని రావడంతో ఆ విగ్రహాన్ని అభిషేకం చేసి మీ నెత్తిన నీళ్లు చల్లుతారు. నేను మొట్టమొదటిగా సార్ చెప్పినప్పుడు ప్రేతగ్రహం ఏంది, ప్రేతగ్రహానికి ఆలయం ఏంది, అభిషేకం ఏంది, అది ఎట్లుంటుందని ఆసక్తి ఎంతోమంది పరుగులు తీశారు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది. వేలాదిగా తమిళనాడు వాసులు కర్ణాటక నుంచి, కేరళ నుంచి వస్తారు అక్కడికి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి కూడా విశేషంగా ఇప్పుడు అక్కడ ఫ్లోటింగ్ పెరిగింది. ప్రతి వారం చేస్తున్నారు. అక్కడ ప్రసాదం ఇస్తారు, ప్రేతగ్రహ ప్రసాదం. అది మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రం తినచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి మీకు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ కొంతమంది ఆసక్తి మేరకు నేను మంగళగిరి, విజయవాడ దగ్గర మంగళగిరి శ్మశానంలో మాందేశ్వర విగ్రహం స్వయంగా నేనే ప్రతిష్ఠించాను. నంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి వారి దంపతులు ఆసక్తి మేరకు శ్మశానంలో ప్రేతగ్రహం ప్రతిష్టాపన జరిగింది. అక్కడ కూడా వేల మంది ఇప్పుడు వెళ్తున్నారు. ఎవరైనా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి మీరే స్వయంగా ఆ విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు. శ్మశానంలో ఉంటే ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అదేవిధంగా గుంటూరు కొరిటిపాడు శ్మశానంలో కూడా అక్కడ ఈడే మురళీకృష్ణ దంపతులు వాళ్ళ బిల్డర్సు వాళ్ళు స్థాపించారు. నేనే అక్కడ వెళ్ళి స్థాపించాను. అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటి మాందేశ్వర విగ్రహాన్ని యాదగిరిగుట్టలో సైదాపురంలో బోధానంద ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. బోధానంద స్వామి వారు ప్రతి శనివారం ఆ పూజలు చేస్తూనే ఉన్నారు. అత్యంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు. వేలాదిగా వెళ్తూనే ఉన్నారు. అందరూ ఆమోదించారు. అందరూ సేవ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క దుస్సంఘటనలను, తాకడలను, తడబాట్లను తొలగించుకుంటున్నారు. కాబట్టి 10వ గ్రహం ఉందని చెప్పడానికి నేనే ఈ 2 రాష్ట్రాలకు లైవ్ రిపోర్ట్. 3 చోట్ల ఇప్పటికే విగ్రహం ప్రదర్శించడం జరిగింది. కాబట్టి చక్కగా మీరు ఈ మాందేశ్వరుని ఆరాధించుకొని మీ జాతకం చూపించుకొని పరిహారం చేసుకొని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ యొక్క అమూల్యమైన ఆశీర్వాదాన్ని లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.